ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. 17వ తారీఖు పుడితే కనుక మీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, అలాగే మీరు విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, లేదా విద్యాభ్యాసం పూర్తయ్యి మీ కెరీర్ బాగుంటుందా లేదా, మీ జీవిత భాగస్వామి, అలాగే మీ యొక్క పార్ట్నర్ గురించి, అలాగే మీకు కలిసి వచ్చే నెంబర్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. వ్యాపారంలో కలిసి వస్తుందా లేదా ఉద్యోగంలో కలిసి వస్తుందా అని 17వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా నన్ను అడిగేటువంటి ప్రశ్న. సాధారణంగా 17వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు కింది నుంచి పైకి వచ్చేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. ఆలోచనలో వాళ్ళకన్నా ఎవరూ కూడా ఎక్కువ కాదో అని అనిపించుకునేలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరినీ కూడా ఆనందపరిచేలాగా వాళ్ళు చేసేటువంటి పనులు అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటూ ఉంటాయి. సాధారణంగా మనం తీసుకొచ్చినటువంటి పని చేసిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో, అంటే ఒక ఆదాయం ఏదైతే ఉంటుందో అది అందరికీ కూడా సమానంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అందరినీ కూడా, కింద వాళ్ళని పై వాళ్ళని అందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి ఫలితాలని కలగజేసేటువంటి వారిగా 17వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. వాళ్ళకి సమానత్వము అనేటువంటిది చాలా ముఖ్యంగా కనబడుతూ ఉంటుంది. అలాగే అందరిలోనూ కూడా అదృష్ట దురదృష్టాలను ఎక్కువగా పరిశీలన చేస్తూ ఉంటారు. వీళ్ళతో ఉంటే అదృష్టం కలిసి వస్తుందా, వాళ్ళతో ఉంటే దురదృష్టం కలిసి వస్తుందా, లేకపోతే ఏంటి, మనం ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు, ఇలాంటి అనాలిసిస్లతో పాటు 6th సెన్స్ బాగా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎవరితోనైనా కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి జరగబోయేది కూడా వీళ్ళు గ్రహించగలుగుతూ ఉంటారు. వీళ్ళకి జరగబోయేదాన్ని కూడా ముందుగా పసిగడుతూ ఉంటారు. అలాగే ఎక్కువగా మంత్రతంత్ర శాస్త్రాల్లో ఎక్కువగా ప్రావీణ్యత సంపాదించడానికి, అలాంటి వాటి మీద ఆసక్తి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. రాజకీయ నాయకుల్లాగా మాట్లాడడం, వాగ్దానాలు చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అన్ని రంగాల్లోనూ కూడా వీళ్ళు ప్రొజెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏ రంగంలోనైనా సరే నేను ఉన్నాను, నేను ముందున్నాను, నాకు పని అప్పచెప్పండి, నేను పూర్తి చేసి పెడతాను అనేటువంటి ఉద్దేశాలని మనలో కలగజేస్తూ ఉంటారు. అన్ని రంగాల్లోనూ కూడా ఎక్కువగా ఎలక్ట్రానిక్ రంగంలో మనకి బాగా కనబడుతూ ఉంటారు ఈ 17వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు. 17వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలతో పాటు వాళ్ళందరినీ సమానంగా చూస్తే ఈయనని సమానంగా చూడకపోవడం లాంటివి ఎక్కువగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆస్తి తగాదాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అన్నదమ్ములతో ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి. కుటుంబ సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. భార్యాభర్తల సంబంధం కూడా కొన్ని ఇబ్బందులని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రేమ వివాహాలు చేసుకోవడానికి కూడా వీళ్ళు ఎక్కువగా వెనకాడరు. నాస్తికత్వంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా 17వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని చూడొచ్చు. ఈ విధంగా వీళ్ళని అనాలిసిస్ చేసుకుంటే కనుక చదువు విషయంలో రాణిస్తారు, కెరీర్ విషయంలో రాణిస్తారు. వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి సమస్యలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. వాళ్ళకి ఈగో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అహంభావానికి పోయి వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా మేము చేయగలం అని చెప్తూనే ఏం చేయలేనటువంటి పరిస్థితిని, చేయి దాటిపోయినటువంటి పరిస్థితిని ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. కానీ వీళ్ళు చేసేటువంటి శ్రమ, వీళ్ళు పడేటువంటి ఇబ్బందులు ఇక ఎవరూ కూడా పడి ఉండకపోవచ్చు అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఉండేటువంటి ఆత్మవిశ్వాసానికి తగినట్టుగానే పనిచేస్తూ ఉంటారు. హార్డ్ వర్క్ చేస్తారు, హార్డ్ వర్కర్గా ఉంటూ ఉంటారు. స్వయం ప్రతిపత్తి మీద ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, స్వయంగా సంపాదించి ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళంతటా వాళ్ళు ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోవచ్చు, కెరీర్ విషయంలో కొన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. కానీ వీళ్ళు ఏదైనా సరే చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. మనం ఎంత చదువుకున్నా కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ ఉంటాం. మనం చేసేటువంటి పనుల్లో మనం ఏ పని చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యం కాదు, పని చేసి నిజాయితీగా సంపాదించామా లేదా అనేటువంటిది ముఖ్యం అనేటువంటి ఒక దృక్పథాన్ని చూస్తూ ఉంటారు 17వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు. అలాగే అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి పనులు చేయడంతో పాటు అందరికీ లాభాన్ని తీసుకొచ్చేటువంటి పనులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా కెరీర్ వైజ్గా చూసుకున్నట్లయితే వీళ్ళు అన్ని రంగాల్లోనూ కూడా రాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా శాస్త్రవేత్తలుగా, ఎలక్ట్రానిక్ రంగంలోనూ, అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి నూనె లేదా కన్స్ట్రక్షన్ పనుల్లోనూ ఎక్కువగా కనబడుతూ ఉంటారు. నూనెకి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లోనూ కూడా ఆరితేరిపోయి ఉంటారు.
వీళ్ళు లాభాలు ఎక్కువగా గడించేటువంటి ప్రాంతాల్లో మనకి కనబడుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా కూడా కనబడుతూ ఉంటారు. ఈ యొక్క 17వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి సర్వసాధారణంగా వివాహానంతరం కొంత రాయల్టీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలుగుతూ ఉంటారు. వాళ్ళ అన్నదమ్ములతోనూ లేకపోతే కుటుంబ సభ్యులతోనూ కొద్దిగా దూరం మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. చివరికి వచ్చేటప్పటికి వాళ్ళకు కొన్ని అప్పులు అయితే ఉంటాయి, కానీ ఆ అప్పుల్ని తీర్చుకునేది చాలా తక్కువ మంది ఆ అప్పుల్ని తీర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకు కావలసినటువంటి వాటన్నిటినీ కూడా పొందడం కోసం వాళ్ళు అప్పు చేసి అయినా సరే దాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో ఉంటూ ఉంటారు. కానీ 17వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు చాలా తక్కువ మందికి మనం అప్పు చేయడం అనేటువంటిది చూడొచ్చు. కానీ అప్పులతో ఒకవేళ వాళ్ళు జీవితాంతము కూడా అప్పులు చేస్తూ బతుకుతున్నప్పటికీ కూడా జీవితాంతం వచ్చేటప్పటికీ వాళ్ళు ఎవరితోనూ కూడా రుణగ్రస్తులు కాలేరు. అలాగే వాళ్ళకి సంబంధించినంత వరకు కర్మని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ 17వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు కర్మని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి దాన ధర్మాలు కావచ్చు, పుణ్యం కావచ్చు, వాటి వల్లే ఎవరైనా సరే వాళ్ళకి మంచి చెడు జరుగుతుందనేటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఉంటారు. వీళ్ళకి సర్వసాధారణంగా ఇంద్రనీలం బాగా పనిచేస్తుంది. 17వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఇంద్రనీలాన్ని 2 క్యారెట్ల నుంచి 4 క్యారెట్ల మధ్యలో కనుక వాళ్ళు పెట్టుకున్నట్లయితే, వెండిలో కానీ బంగారంలో కానీ శివుడి దగ్గర అభిషేకం చేసి పెట్టుకున్నట్లయితే మేలు జరుగుతుంది. జీవితాంతము కూడా ఈశ్వరారాధన చేయడంతో పాటు వీళ్ళు ప్రతి నిత్యము కూడా శివారాధన, ఒక చెంబు నీళ్ళైనా పోసి హరహర మహాదేవ అని అనుకుంటూ ఆ శివుణ్ణి ఆరాధించినట్లయితే మేలు జరుగుతుంది. లేని పక్షంలో గోవుకి పూజ చేసైనా సరే మీరు తద్వారా ఆనందాన్ని అలాగే పాజిటివ్ ఎనర్జీని కూడా పొందొచ్చు. మీ జీవితంలో ఏవైతే కోల్పోయామో అని అనుకుంటూ ఉంటారో గోసేవ ద్వారా లేదా శివుడికి అభిషేకం చేయడం ద్వారా మీరు అన్నిటినీ కూడా తిరిగి పొందొచ్చు. మళ్ళీ పోగొట్టుకున్న వాటిని పొందొచ్చు. అలాగే మీరు లేమో అనుకుంటున్నటువంటి అన్నీ కూడా పొందడంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తీరుతాయనడంలో సందేహం లేదు. 17వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి అదృష్ట సంఖ్య 1, 5 నెంబర్లు మీకు అదృష్టాన్ని కలగజేస్తాయి. 3వ నెంబరు మీకు దురదృష్టాన్ని కలగజేస్తుంది. దురదృష్టం కలగజేసేటువంటి నెంబర్ జోలికి వెళ్ళకండి. అదృష్టాన్ని కలగజేసేటువంటి నెంబర్తో ఆయా తేదీల్లో మీరు చేసేటువంటి పనుల వల్ల, శుభకార్యాల వల్ల, అలాగే ఆయా నెంబర్స్ని ఫాలో అవుతూ టోటల్గా వచ్చేటువంటి నెంబర్స్ని కలిసి వచ్చేటట్టుగా చూసుకోవటం వల్ల మీకు అనేక రకాలైనటువంటి యోగదాయకమైనటువంటి అదృష్ట ఫలితాలు కలుగుతాయి. తప్పకుండా మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తీరి ముందుకెళ్తారు. అనేక రకాలైనటువంటి సందేహాలకు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.